ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన వెరైటీ అయిన పుల్లయ్య గారికి సన్మానం చేయబోతున్నాం. ఎందుకంటే ఈయన వెరైటీగా ఉండాలని ఆడవాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. చెట్లను పెంచండి అని అందరూ అంటే ఇతను మాత్రం చెట్లను నరకండి అని కంకణ కట్టుకొని మరీ పోరాటం చేశాడు. చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని ఓ మంచి పుస్తకం కొనుక్కొని పెద్దలందరూ అని అంటే ఇతను మాత్రం ఓ మంచి చిరిగిన చొక్కా అయినా తొడుక్కోగాని ఓ మంచి పాయింట్ చింపుకో అని అన్నాడు. అబ్బో ఇలా ఎన్నెన్నో అయినా సేవలు మెచ్చి ఈరోజు మనం అందరూ ఈయనని వెరైటీగా సన్మానం చేయాలని ప్రకటిస్తున్నాం. అందుకు ముఖ్య అతిథులుగా వచ్చిన ఎండిఓ అయిన శివంగి రాజశేఖర్ గారు, ఎంఆర్ఓ అయిన ఇనుముల రాజు గారిని అతిథులుగా ప్రకటిస్తున్నాం. ఇప్పుడు మన వెరైటీ అయిన పుల్లయ్య గారిని స్వాగతం పలుకుతున్నాం. వెరైటీ పుల్లయ్య గారు రావాలండి. ఇక్కడ కాదు సార్, మీరు వెరైటీగా ఉండాలని సోఫాలో కూర్చోబెట్టి. ఇప్పుడు శివంగి రాజశేఖర్ అయిన ఎండిఓ అయిన శివంగి రాజశేఖర్ గారికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు ఎంఆర్ఓ అయిన ఇనుముల రాజు గారిని స్వాగతం పలుకుతున్నాం. అభయంగా స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సార్. ఇప్పుడు ఎండిఓ అయిన శివంగి రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. నాకు ఈ పిచ్చి పుల్లయ్య గారి గురించి ఎప్పటి నుండో తెలుసు. చిన్న పిల్లలతో కబడ్డీ ఆడడం, పెద్దవాళ్ళతో గోళీలు ఆడడం, తల కిందులుగా పడుకోవడం, అన్నాన్ని కూడా కాళ్ళతో తినడం. అబ్బో ఎన్నెన్నో. నాకు ఎప్పుడో తెలుసు ఇతను ఇంత దరిద్రుడు అవుతాడని. నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇక్కడికి వచ్చిన టైంని వేస్ట్ చేసినందుకు నన్ను క్షమించండి. చాలా చక్కగా చెప్పారు సార్. ఇప్పుడు ఎంఆర్ఓ అయిన మన ఇనుముల రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది. అందరికీ నమస్కారం అండి. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తలబాగుతున్నా. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఏడుపు వస్తుందండి. ఇక మన అందమైన పిచ్చి పుల్లయ్య గారి గురించి చెప్పాలంటే ఆయన ఒక పెద్ద ఎదవ, పనికిరాని సుట్ట, ఎందుకు పనికిరాని ఎదవ, పంది దున్నపోదు. మొన్న రోడ్డు మీద నేను వెళ్తుండగా అర్ధరాత్రికి ఇట్లా వస్తాను తలకిందులుగా. ఎవరబ్బా అని అనుకున్నా, పిచ్చి పుల్లయ్య గారు. నేను అప్పుడే అనుకున్నా ఎదవే అని. అయితే ఆ రోజు కొంతమంది ఒక అమ్మాయి రేపు చేస్తుంటే మన పిచ్చి పుల్లయ్య దగ్గరికి పోయి వాళ్ళకు డబ్బులు ఇచ్చి మరీ రేపు చేయించాడండి. దుర్మార్గుడు అండి ఈయన. ఎంత మన పిచ్చి పుల్లయ్య గురించి కొన్ని మంచి విషయాలు మాట్లాడతాను. అని పిచ్చి పుల్లయ్య గారు చెప్పండి. మీరు తలకిందులు కావాలి ఎందుకు నడిచేస్తారండి? అది ప్రపంచంలో ఏ విధమైన ఎదగటానికి కొత్త కొత్త పనులు చేస్తాడు. ఏదో ఒకసారి నడవండి మీరు. నేను అలా నడిచి నా కాళ్ళు అరిగాయండి. అరిగాయి. ప్రస్తుతం నా విద్యార్థులు అలా నడుస్తున్నారు, కొంతమంది ఆచరణలో పెట్టారండి. మీకు ఇప్పుడు నేను నడవటం కావాలండి. అవునండి, మా ప్రేక్షకులు ఒకసారి చూస్తారండి. రేపు సాయంత్రం వచ్చి కలవండి ఒంటరిగా. రేపు సాయంత్రం అంటే మనం పెట్టుకున్నది ఇప్పుడు మీటింగ్.
సాయంత్రం మళ్ళీ నీకు వెరైటీ సప్లై చేయాలనా? నాకు వెరైటీ అంటే ఇష్టం అండి. సరే ఓకే. అమ్మాయిని రేపు చేస్తాను, నువ్వు ఎందుకు ఆపలేదా? వెరైటీగా ఉండాలి కదండి. అంటే అమ్మాయిని కాపాడితే మామూలే. నీ వెరైటీ కోసం ఆ అమ్మాయి పక్కన వాళ్ళు డబ్బులు ఇచ్చి అమ్మాయిని రేపు చేస్తావా? నీకు కాపాడాలన్న ఇన్నతి జ్ఞానం లేదా? ఉందండి. మరి అయ్యో కొడతారేంటండి? అదే ఉన్నది కాబట్టి నువ్వు కాపాడాలి. ఇక్కడికి పిలిస్తే సన్మానం అనుకున్నా, ఇలా కొట్టాలా? ఐ లవ్ యూ రాజా. థ్యాంక్ యూ. ఈయన గురించి నేను ఇంతకన్నా మాట్లాడడం కూడా పెద్ద దండగా. సరే బాయ్. ఇప్పుడు తను చేసే పనిలోనే వెరైటీ ఎత్తుక్కునే వెరైటీ పుల్లయ్య గారిని వెరైటీ మాటలతో మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ బాయ్. నమస్కారం అంటే వెరైటీ కదా, బాయ్. ఇప్పుడు నేను మీ అందరికి ఒక విషయం గురించి చెప్పాలనుకుని ఇక్కడికి వచ్చాను. అదేంటంటే మన ఎంఆర్ఓ ఇనుముల రాజుగాడు, వీడు ఒక దరిద్రుడు. వీడు చేయని తప్పు లేదు. వీడు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ చెడు చేయడానికి వీడే కారణం. అరే మా ఊర్లో ఈ మంచి జరుగుతుంది, ఇది చేయండి అని వాళ్ళని అంటే వీడు ఎప్పుడైనా చేసిండా ఊరికి మంచి పని? ఏనాడైనా చేసిండా? అరే బావి తోడతాను సార్, మాకు ఇది లేదు సార్ అని ఎంఆర్ఓ గారు అంటే ఎప్పుడు నచ్చి మమ్మల్ని పలకరించిండా? అరే మనూరోడు కదా అని మేము గెలిపించినాం. నేను వెరైటీగా ఉండాలని చెప్పి డబ్బులకు బదులు బంగారం ఇచ్చిన. నన్ను శాంతం నాకి ఈరోజు నన్ను కొడతానికి వస్తాను. నేను వెరైటీగా ఉండాలని చెట్లపై పడుకున్నా. ఎందుకు? మీరందరూ నన్ను గౌరవించాలనే కదా. ఏమండి? అయ్యో ఇట్లా చేయకండి. ఇప్పుడు మన ఎండిఓ గారి గురించి చెప్తాం. వీడు మనూరోడే ఎదవ మాట్లాడ చదువుకున్నాడు. ఇందల్లా మంచాలేసి పండుకొని రాయంటే పండలు నేను పుట్టలు ఎక్కుతా, నేను చెట్లు ఎక్కుతా. వెరైటీ అండి, వెరైటీగా ఉండాలి కదా. ఇంకోసారి కూర్చోండి సార్. అయితే ఇప్పుడు మన మీరు మాట్లాడండి సార్. వీళ్ళ శివంగి రాజశేఖర గారి గురించి చెప్పాలి. వీడు నా కింద పిచ్చి బచ్చాగాడండి. మా ఊరే చదువుకున్నాడు. అరే చిన్నప్పుడు వీడు దీనికి పోతండి నేను అడిగిన చిన్న పోరడు కదా అని పిప్పరమెట్టి బిల్లలకు బదులు సిగరెట్లు కొనిచ్చిన తాగమని, వెరైటీగా ఉంటుందని. వీడు అప్పుడే అనుకున్నా ఇదేదో ఒకటి అవుతాడని. చివరికి ఎమిడి పోయాడు. మా ఊరికి ఏం చేసిండు? ఏం పీకిండు? నా బొచ్చు పీకిండు. బొచ్చు ఏం చేయలేదండి వీడు. ఇవాళ కుర్చీ కాలుగా కాలేసుకుని కూర్చున్నాడు. మళ్ళా వెరైటీ పుల్లయ్యని మీదకే మీరు వస్తాలా? సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలండి. రేపు సంక్రాంతి పండుగ మాట్లాడండి. రేపే ఎందుకు జరుపుకోవాలి? అసలు రేపే ఎందుకు జరుపుకోవాలండి? సరే ఈ విషయం వదిలేద్దాం. ఆడవాళ్ళు మగవాళ్ళని ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఆడవాళ్ళని మగవాళ్ళని చేసుకోవచ్చుగా. సరే ఇది వదిలేయండి. చివరిగా ఒక్కటి మాత్రం నిజమండి. మన జెండాకు 3 రంగులు ఎందుకండి? ఒక 10-15 పెట్టచ్చుగా.